రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య ఉండే ప్రేమ కాదు. అటువంటిది రాధాకృష్ణుల ప్రేమ తెలుసుకోవాలంటే మనకు భౌతిక వాసనలు ఏమీ ఉండకూడదు. అంటే కామము, క్రోధము, మోహము, మదం, మాత్సర్యం, లోభము ఇలాంటివి ఉండకూడదు. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, మోహము అంటే ఇతరుల మీద మోహించడం, ప్రేమ ఉండడం. ప్రేమ అంటే వేరు, మోహము అంటే వేరు. ప్రేమ అంటే స్వేచ్ఛగా వదిలేయడం. మోహము అంటే వారి వెంటే ఉంటూ నువ్వు నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమించాలి అని ఇలాంటివి అనే వారిని మోహము అంటారు. వారి మీద మోహం ఉంటుంది మనకు, ప్రేమ కాదు. ఇంకా లోభము అంటే పిసినారితనము. మదము అంటే నా మాటే వినాలి, నేను చెప్పిందే వినాలి, మదము అని అంటుంటారు కదా. మదము, మాత్సర్యము అనేది చాలా విపరీతం. ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారు రాధాకృష్ణుల యొక్క ప్రేమను తెలుసుకోలేరు. ఒక అబ్బాయికి, అమ్మాయికి ప్రతి ఒక్కరికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మనము రాధాకృష్ణుల యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ఈ 6 గుణాలనేవి వదిలేయాలి. అప్పుడే మనం వారి ప్రేమ తత్వాన్ని, వారి మాధుర్యాన్ని మనం తెలుసుకోగలము.